ఇప్పుడు రెండు ఇష్యూస్ లక్ష్మణ్ గారు. ఒకటేమో వక్ఫ్ గా డిక్లేర్ అయిన భూముల్లో టెంపుల్స్ కట్టినాయి, అంటే దేవాలయాలు కట్టినటువంటి మీరు ఒక తమిళనాడు ఉదాహరణ ఒకటి చెప్పారు. కట్టిన కాదు, కట్టి ఉన్న టెంపుల్ ఉన్నది క్లెయిమ్ చేస్తున్నారు. అది ఒకటి సరే, అక్కడ ఏమీ లేదు. కానీ జ్ఞానవాపి దగ్గరికి వద్దాం. జ్ఞానవాపి ఒక మసీద్ లాగా ఉంది. ఇప్పుడు చూస్తే అది శివలింగం ఉంది అని చెప్పేసి దాని మీద వస్తుంది, కానీ అది వక్ఫ్ ఆస్తి అని. భారతీయ జనతా పార్టీ ఇలాంటి అన్ని ఆస్తులు ఉన్నాయి చూసింది కాబట్టి, దానికి కోర్టు దగ్గర వెళ్ళలేదు కాబట్టి, ఇలాంటి చట్టం ఏది అమెండ్మెంట్ తీసుకొచ్చేసి కోర్టు పరిధిలోకి తీసుకొస్తుంది. ఈ వివాదాలు అనేది ఒక బలమైన వాదన నడుస్తా ఉంది, వితండ వాదన. అందులో ప్రభుత్వం జోక్యము, ప్రభుత్వ ప్రమేయం కాదు. వాస్తవంగా అది మత విశ్వాసాలకు అనుగుణంగా రెండు వర్గాలు దాని మీద వాదనలు, సర్వేలు జరుగుతూ ఉన్నాయి, అది తేలుతూ ఉండేది. నేను చెప్పాను ఇంతకుముందు సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక ఏమిటంటే, సచార్ కమిటీ ప్రభావం ఎంత ఉందండి అమెండ్మెంట్? డిఫరెంట్ ఎందుకుందంటే చెప్తాను. ఇవాళ వారు చెప్పారు 163 కోట్ల ఆదాయం ఏంటి, మీకు 4,90,000 రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి వక్ఫే, దాన్ని ఎంత 12,000 కోట్ల ఆదాయం రావాలి మీకు. దీన్ని మెరుగుపరుచుకుంటే మీ ఆదాయం కనీసం ఆ రోజే ఆయన ఏం చెప్పాడు, 20-30,000 కోట్లు వచ్చే అవకాశం 2006లో. దానికి వాళ్ళు చెప్పిన లెక్క చూస్తే అంటే వాళ్ళు వచ్చే దాన్ని చూస్తే 12,000 కోట్ల ఆదాయం పెరిగే అవకాశం ఉందంటే, ఇప్పుడు 2025లో ఎంత 50-60,000 కోట్లు. ఇది ఎవరి కోసం? ప్రభుత్వము ఇతర వర్గాల కోసమో ప్రభుత్వం కోసమో ఖర్చు పెట్టడం. పేద ముస్లిమ్స్ ఎవరైతే పస్మందా ముస్లిమ్స్, పేదవాళ్ళు, ఆ వర్గాలకు ఉపయోగం చేయాలి. వాళ్ళ చదువు కోసము, వాళ్ళ ఆరోగ్యం కోసం, మంచి చక్కటి వాళ్ళకి చదువు చేర్పించడానికి ఇవన్నీ వదిలేసి ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఇంత మాట్లాడుతున్నా కదా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే ఓవైసీ గారు, ఇప్పుడున్న ఓవైసీ కూడా అనేక సందర్భాల్లో తెలంగాణలోనే 77,538 ఎకరాలు తెలంగాణలో ఇది వక్ఫ్ భూమి అని క్లెయిమ్ చేస్తున్నాం. అందులో 57,000 ఇవాళ డిస్ప్యూట్లు ఉన్నాయి. డిస్ప్యూట్ అంటే ప్రైవేట్వి, ప్రభుత్వం కనిపిస్తాయి. మిగతా దాదాపు ఇంకా 16,000. దాని మీద ఈ వక్ఫ్ బోర్డు ద్వారా ఉండే ఆస్తుల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగారు ఈ ఓవైసీ ఎమ్మెల్యేస్ బ్రదర్స్. ఇందులో అవినీతి జరుగుతున్నది, మొత్తం ఎంక్రోచ్మెంట్ అవుతుంది. ఇవాళ ఈ పెద్దలందరూ కూడా దీన్ని దోచుకుంటున్నారు, ముస్లిం పెద్దలు దోచుకుంటున్నారు. ఈ ఇల్లీగల్ అలాట్మెంట్ జరుగుతున్నాయి, ఇష్టానుసారంగా తక్కువ ధరకు కిరాయిలు ఇస్తున్నారు. కాబట్టి ఒక వక్ఫ్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఓవైసీ గారు 100 కోట్లు పెట్టి. ఎప్పుడైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఏమంటండి, మీకు మీ బోర్డుల మీద వాటి నమ్మకం లేకుండా కదా ప్రభుత్వ జోక్యమో కోర్టు జోక్యం అన్న వాళ్ళు మీరు ఇవాళ మోదీ గారు తీసుకొచ్చే సవరణ ఏంది, న్యాయాలు కోర్టు తేలుతుందంటే, కోర్టు ప్రమేయం వద్దంటే మీకు ఈ రాజ్యాంగం మీద ఎంత మీకు విశ్వాసం ఉంది? పొద్దున్న లేస్తే రాజ్యాంగం గురించి మాట కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. మీరు ఓట్ల కోసం చేస్తున్నారా, ఓ మతాన్ని రెచ్చగొట్టడం చేస్తున్నారా? ఏదైనా వివాదం ఉంటే కోర్టు పరిష్కారం చేయొచ్చు అంటే అందులో తప్పేముంది? ఈ సవరణ ద్వారా కోర్టే పరిష్కారం చేయొద్దు, ట్రిబ్యునలే చేయాలి. ఆ ట్రిబ్యునల్ చైర్మన్ ఈ ముల్లానో ఎవరో ఉండాలి, ముస్లిం పెద్ద నాయకుడు అంటే. అందుకని ఇవాళ ముస్లిం ఇద్దరు బోర్డు సభ్యులుగా ఉంటారు, కానీ వాళ్ళు మతపరమైన కార్యక్రమాల్లో జోక్యం ఉండదు వాళ్ళకి. ఆ ముస్లిం ఏతరులు 2 సభ్యులుగా ఉన్నారు, అందులో మహిళలు 2 ఉండాలంటారు. ముస్లిం తప్పేముంది, ముస్లిం మహిళలు ఉండాలి, పస్మందా ఉండాలా, షియా ఉండాలా, అదే రకంగా సున్నీ, బోరా, అగాని వీళ్ళందరూ ఉండాలి.